తర్వాత మా జర్నలిస్ట్ మా రిపోర్టర్ మూషం శ్రీనివాస్ రాసినటువంటి ఒక ప్రత్యేక కథనం హైలైట్గా ఉన్నది. దాని ఏంటంటే ప్రాణాలు కాపాడుకోగలం, దేనికోసం నిర్లక్ష్యం వీడితేనే ప్రాణాలు కాపాడుకోగలం అంటూ ఒక ప్రత్యేక ఎడిటోరియల్ కథనం మా జర్నలిస్ట్ రిపోర్టరు మూషం శ్రీనివాస్ రాసినటువంటి కథనం ప్రత్యేకంగా ఉంది. దానిలో ఏంటంటే కొన్ని కాషన్స్ ఎంకరీకు రిఫ్లెక్టర్లు లేకపోవడం కానీ, లేకపోతే సీట్ బెల్ట్ ధరించకపోవడం కానీ, నిర్లక్ష్యంగా ఏమైతే ఏమైనా ఇష్టానుసారంగా లేన్ మేనేజ్మెంట్ ఫాలో కాకుండా వాళ్ళు డ్రైవింగ్ చేయడం కానీ, లేకుంటే కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ల విధానంలో కానివ్వండి, కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా, ప్రయాణించే వారి యొక్క నిర్లక్ష్యం కారణంగా అనేక ఇబ్బందులు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే ధర్మపురి ఎమ్మెల్యే ఎవరైనా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కూడా ఒక యాక్సిడెంట్ గురైపోయి ఆయన హాస్పిటల్ పాలైపోయి కొంత గాయాల పాలైపోయి చికిత్స తీసుకుంటూ ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్నాడు. మొన్న లాసన్ అనిత కూడా ఇదే ఒక ఘటనతోని సీట్ బెల్ట్ ధరించినప్పటికీ అక్కడ కొంత నిర్లక్ష్యం చాలా స్పష్టంగా, ముందుగా ఒక వాహనం వెళ్ళడం కావచ్చు, దానికి రిఫ్లెక్టర్ లేకపోవడం కావచ్చు, తను వెళ్తున్న కారు కొంత సేఫ్ కాకపోవడం కావచ్చు, కొంత నిర్లక్ష్యం కనిపించినట్టుగా డెఫినెట్గా కనబడుతున్నది. సో ఆ నిర్లక్ష్యం వీడితేనే మనం ప్రాణాలు కాపాడుకోగలమన్నట్టుగా ప్రత్యేక కథనంగా ఒకటి తెలుగు పత్రికలో ఒక ఎడిటోరియల్ కథనంలో భాగంగా మా రిపోర్టర్ మూషం శ్రీనివాస్ రాసినటువంటి వార్త ఉన్నది. ఇక వాహన యజమానులు ఒక చిన్నపాటి నిర్లక్ష్యం ప్రతి ఏటా మన దేశంలో లక్షల మంది ప్రాణాలు బలిగొంటున్నది. కఠినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో రాత్రి వేళలో రోడ్డు రక్తసిక్తం అవుతున్నాయి. ఎన్నో కుటుంబాలు వీధులు పాలవుతున్నాయి. ఇక వాహనాల వెనుక రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు అతికించకపోవడంతో నాణ్యత లేనివి కావడం, సరిగా కనిపించకపోవడం అందుకు ప్రధాన కారణాలు. సో రాత్రిలో ప్రయాణాలకు సంబంధించి రిఫ్లెక్టర్ లేకపోవడం ప్రధాన కారణంగా ఉంటుంది. సో కొంత టెక్నికల్గా కూడా వాటికి సంబంధించి ప్రభుత్వ అధికారులు కానీ, సంబంధిత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కానీ వెంటనే చర్యలు తీసుకొని ప్రతి ఇటువంటి యాక్సిడెంట్లకు తలెత్తకుండా, ముఖ్యంగా రాత్రి సంబంధించి జరిగినటువంటి యాక్సిడెంట్ ఎట్లా అరికట్టాలనే విషయంలో రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు అంటించి డెఫినెట్గా ఆ యాక్సిడెంట్లను నిర్మూలించాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఇలాంటి ప్రజాప్రతినిధులు చాలా వరకు కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. నిర్లక్ష్యాన్ని వీడితే డెఫినెట్గా ప్రాణాలు కాపాడుకోగల అంశం తెలుగులో హైలైట్గా ఉన్నది.